ఇక మొదలెడదామా? Q&A ఫుల్ వీడియో చేస్తున్నాను. కెన్ యూ హెల్ప్ మీ హౌ టు స్టార్ట్ మై కెరీర్ ఇన్ ఐటీ ఫీల్డ్? విచ్ కోర్స్ ఈజ్ బెస్ట్ టు గెట్ జాబ్ ఇన్ యూకే? ఎవరెవరు రావచ్చు, ఎలాంటి వాళ్ళు రావచ్చు, ఏ స్టూడెంట్స్ రావచ్చు అనేది ఫ్రీక్వెంట్గా నన్ను అడిగే క్వశ్చన్. ఇంకా ఐటీలో ఎక్స్పీరియన్స్ లేదు, బట్ అయినా కూడా నాకు ఐటీలో జాబ్ చేయాలని ఉంది. ఏ కోర్స్ బెటర్ అంటారు? ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబులు కష్టంగా ఉంది ఐటీ సెక్టర్లో మెయిన్గా. అలాంటిది ఫ్రెషర్గా వచ్చి జాబ్ కొట్టాలనేది అసలు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మీరు ఒకసారి ఇప్పుడు ఇండియాలో ఉంటే 30,000 గట్టిగా ఫీల్ అవుతాం. ఏడికి వస్తే మీకు 250 పౌన్లే కదా అవుతుంది. సో అందులో ఒకరికైనా యూజ్ అవుతుంది అన్న అభిప్రాయం నాకు. సో ఆ ఒక్కరు మంచిగా సెటిల్ అయినా నాకు ఈ వీడియోస్ చేసినందుకు నాకు ఆ సాటిస్ఫాక్షన్, నాకు అది చాలు. ప్రజెంట్ రీసెంట్గా మనం డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కదా. సో నన్ను చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఆన్సర్స్ ఇవ్వడానికి ఓన్లీ ఈరోజు Q&A ఫుల్ వీడియో చేస్తున్నాను. సో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఇక్కడ ఆన్సర్ ఇస్తాను. సో ఇక మొదలెడదామా? సౌమ్య గారు వాళ్ళు ఏంటంటే, హాయ్, యాక్చువల్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐటీ సెక్టర్ అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఐటీ జాబ్స్ టూ. సో కెన్ యూ హెల్ప్ మీ హౌ టు స్టార్ట్ మై కెరీర్ ఇన్ ఐటీ ఫీల్డ్? సో సౌమ్య గారు మీరు అడిగారు ఈ క్వశ్చన్. దీనికి నా సజెషన్ నేనేమి ఇస్తాను అంటే, మీరు ఆల్రెడీ ఐటీ సెక్టర్లో మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే సో ఒకసారి ఆ స్కిల్స్ అనేది మీరు బ్రషప్ చేసుకోవడానికి చూడండి. ఇక్కడ మినిమం మీరు అసోసియేట్ లెవెల్ వెళ్ళాలన్నా కానీ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. ఒక సీనియర్ డెవలపర్ అయితే 5 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. సో ఫ్రెషర్స్కి అనేది ప్రజెంట్ అనేది జాబ్ రావడం కష్టమే. సో మీరు ఏంటంటే ప్రజెంట్ మీకు దేంట్లో స్కిల్స్ ఉన్నాయనే దాన్ని ఒకసారి బ్రషప్ చేసుకోండి. లేదు మీకు ఇంకా ఐటీ సెక్టర్లో మీకు ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే మాత్రం ప్రజెంట్ ట్రెండింగ్గా ఏది ఉంది ఐటీలో అనేది ఒకసారి జాబ్స్ ఐటీ జాబ్స్ watch.uk అనేది మీకు ఆల్రెడీ నేను పంపించాను. దాంట్లో మీకు ఎవ్రీథింగ్ అంతా ఉంటుంది. ఒకసారి అది చూడండి, 100% మీకు అయితే హెల్ప్ అవుతుంది. ఇంకొక పర్సన్ ఎవరంటే లక్ష్మీ తనుజ గారు. నాకు తెలిసి మీరు వీడియో చూస్తే ఇది ఒకసారి చూడండి. సో మీరు పెట్టిన కామెంట్, ఐ డోంట్ హ్యావ్ ఐటీ ఎక్స్పీరియన్స్, విచ్ కోర్సెస్ టు లెర్న్, ప్లీజ్ లెట్ మీ నో, థ్యాంక్ యూ. విచ్ కోర్స్ ఈజ్ బెస్ట్ టు గెట్ జాబ్ ఇన్ యూకే? సో మీకు ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు అంటే ప్రజెంట్ యూకేలో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటి అంటే, మీరు రెలవెంట్ ఫీల్డా, బ్యాచిలర్స్ అదేనా అని చూడరు. మీ దగ్గర స్కిల్ ఉంది అంటే 100% మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. మీ కోర్సెస్లో ఏమన్నా క్లారిటీ కావాలి అంటే ప్రజెంట్ ట్రెండింగ్ కోర్సెస్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకో పర్సన్ వచ్చేసరికి లక్ష్మీ తనుజ గారు. వాళ్ళు పెట్టిన మెసేజ్, ఐ డోంట్ హ్యావ్ ఐటీ ఎక్స్పీరియన్స్, విచ్ కోర్సెస్ టు లెర్న్, ప్లీజ్ లెట్ మీ నో, థ్యాంక్ యూ. విచ్ కోర్స్ ఈజ్ బెస్ట్ టు గెట్ జాబ్ ఇన్ యూకే? సో వాళ్ళు పెట్టిన మెసేజ్ ఏంటి అంటే, మనకు ఐటీలో ఎక్స్పీరియన్స్ లేదు, బట్ అయినా కూడా నాకు ఐటీలో జాబ్ చేయాలని ఉంది, ఏ కోర్స్ బెటర్ అంటారు అనే సజెషన్ వాళ్ళు అడిగారు. సో లక్ష్మీ తనుజ గారు, మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, నేను ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ని వాళ్ళని ప్రజెంట్ నేను అడిగాను. వాళ్ళు ఇచ్చే సజెషన్, మీకు ఆల్రెడీ ఐటీ ఎక్స్పీరియన్సే లేదు కాబట్టి మీరు ఏదైనా కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే డేటా అనలిస్ట్ లేకపోతే ఇంకేదన్నా క్లౌడ్ ఇలాంటివి అనేది వాళ్ళు ట్రై చేయమంటున్నారు. మేబీ వీటిల్లో మీకు ఏదన్నా జాబ్ కొట్టే పాసిబిలిటీస్ బాగున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. లేదు మీకు ఏదన్నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఒకసారి దాంట్లోనే మీరు బ్రషప్ చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి. ఎందుకనంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాటిల్లోనే మీకు డెఫినెట్గా జాబ్ వచ్చే చాయిసెస్ ఉంటుంది. ఇంకో పర్సన్ ఎవరు అంటే కీర్తి రెడ్డి గారు. సో ఆవిడ పాపం నుంచి అంట మాకు అది మెసేజ్ చేశారు. వీళ్ళు ఏంటంటే డెవలపర్గా జావా స్క్రిప్ట్, పోస్ట్గ్రెట్, రస్ట్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో మాకేమన్నా ఐటీ జాబ్స్ యూకేలో ఎలా ఉంటాయి ఏంటి అనే సజెషన్ వాళ్ళు అడిగారు. సో మీకు ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఏంటంటే మిడ్ రేంజ్ ఉండే కంపెనీస్ ఏవైతే ఉంటాయో స్పాన్సర్ ఇచ్చే కంపెనీస్, ఆ కంపెనీస్ ఒకసారి ట్రై చేయండి. ఎందుకనంటే వాళ్ళు అనేది ఎక్కువగా హైర్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీ మీరు అలా చూసారంటే ప్రజెంట్ ఇక్కడ కష్టం కాబట్టి ఇదేనా మిడ్ రేంజ్లో ఉండే కంపెనీస్ అనేది మీకు ఈజీగా మీకు జాబ్ ఇవ్వడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. లేదు అంటే రేపనే రోజు మీరు స్పాన్సర్ చూస్తున్నా కానీ మీకు అది ఫర్దర్గా అది యూజ్ అవుతుంది. సో ఇది నేను మీకు ఇచ్చే సజెషన్, 100% అది మీకు యూజ్ అవ్వచ్చు అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ పర్సన్ వచ్చేసరికి లింగరామ్ ప్రణయ్ కుమార్ గౌడ్ అంట. సో ఇతను ఆల్రెడీ నాకు వాట్సాప్లో టచ్లోకి వచ్చాడు, బట్ అయినా ఈ మెసేజెస్ నేను చెప్తున్నాను మీకు. కొంచెం జాబ్స్ అలా క్రాక్ చేయడానికి కూడా హెల్ప్ చేయొచ్చు కదా బ్రో అనేది ఒకసారి నాకు ఈ మెసేజ్ పెట్టారు. అంటే ఐటీలో ఎలా జాబ్స్ క్రాక్ చేయాలి, సీవీ ఎలా బిల్డ్ చేసుకోవాలి. నాకు ఓన్లీ ప్రణయే కాదు, ఇంకొంతమంది కూడా నన్ను అడుగుతూనే ఉన్నారు, అన్న సీవీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే జాబ్స్ ఎలా క్రాక్ చేయాలి, ఇక్కడికి వచ్చాక మాకు ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేదు, ప్రాపర్ గైడెన్స్ లేదని అడుగుతూ ఉన్నారు.
చేస్తాను. సో వీటి మీద కూడా నేను ప్రాపర్ మంచి వీడియోస్ నేను చెప్పడం కాదు, ఎవరైతే ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రొఫెషనల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని మీ పక్కన పెట్టి మరి వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. సో మీరు మినిమం మీట్ అవ్వాలంటే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడైతే మన వీడియోలో ఎవ్రీథింగ్ మీరు ఏమన్నా కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లోనో నన్ను అడిగిన అయ్యే క్వశ్చన్స్ నేను అక్కడ అడుగుతాను. ఎవ్రీథింగ్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. డెఫినెట్గా అది మీకు యూజ్ అవుతుంది. సీవీ ఎలా చేసుకోవాలి ఏంది అనేది కంపల్సరీ అది మీకు చెప్తాను. 100% అనేది మీకు యూజ్ అవుతుంది అది. థ్యాంక్ యూ. సో ఇలాగ నన్ను చాలా అంటే చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళే కాకుండా మిగతా మంది చాలామంది మనల్ని అడుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పడం ఏంటంటే, మీకు ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో అనుకుంటే మాత్రమే నా సజెషన్, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరు యూకేకి రండి. లేదు మీకు అసలు ఎక్స్పీరియన్సే లేదు, మీరు ఫ్రెషర్గా ఉన్నారు అంటే ట్రై టు బిల్డ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా. మీరు ఇండియాలో మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. తెచ్చుకున్నాక యూకే రండి. ఎందుకనంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబులు కష్టంగా ఉంది ఐటీ సెక్టార్లో మెయిన్గా. అలాంటిది ఫ్రెషర్గా వచ్చి జాబ్ కొట్టాలనేది అసలు నన్ను అడిగితే నేను 100% నేను అది సజెస్ట్ చేయను. ఇంకా అది మీ ఇష్టం. ఎందుకనంటే మీరు మాస్టర్స్ చేసి ఇక్కడ ఒక అచీవ్మెంట్‌లా మీరు ఫీల్ అవుతారు కాబట్టి దట్స్ మీ పర్సనల్ సజెషన్. లేదు మీరు ఇక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎక్స్పీరియన్స్‌తో రండి. లేదు అనుకుంటే మాత్రం 100% చదివేసి ఇండియా వెళ్ళొచ్చు అనుకుంటే మీకు ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అది నా సజెషన్ నేనిచ్చేది. లేదు ఆల్రెడీ తెలియక వచ్చాము, ఇలా ఇబ్బంది పడుతున్నామన్నా, మాకైతే జాబులు రావట్లేదు, మేము ఏందంటే సరే ఇక ఏ జాబ్ చేసుకున్నా కానీ సేమ్ పే ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ ఏందంటే ఐటీ జాబ్ చేయాలని మాకు చాలా ఇదిగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి నేనేం చెప్తాను అంటే, మీరు ఈవెన్ దో ఫ్రెషర్ అయినా కూడా ప్రెజెంట్ ఏది ట్రెండింగ్ కోర్స్‌లో ఉందో ఆ ట్రెండింగ్ కోర్స్ అనేది ఒకసారి మీరు బ్రష్ అప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రెండింగ్ కోర్సెస్ ఏమున్నాయి అనేది కూడా నేను ఒకసారి ఆ వెబ్‌సైట్ డీటెయిల్స్ కూడా పంపించాను కాబట్టి దాంట్లోనే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 100% మీకు అది యూజ్ అవుతది. నా సజెషన్ ఏందంటే, పర్సనల్‌గా యూట్యూబ్‌లో చూసి మనం నేర్చుకోవడం కంటే కూడా ఏదన్నా ఇన్‌స్టిట్యూట్‌లో మనం జాయిన్ అయ్యి నేర్చుకోవడం అనేది నా సజెషన్. పర్సనల్‌గా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకు అనంటే మీకు యూట్యూబ్‌లో నేర్చుకుంటారు. ఏదన్నా డౌట్స్ ఉంటే మీకు ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అదే మీరు ఏదన్నా ఇన్‌స్టిట్యూట్‌లో మీరు ఏదన్నా ట్రైనింగ్ కోర్సింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్‌లో చాలా అంటే చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. మీరు ఒకసారి డే టైమ్ అంటే నైట్ టైమ్ ఫ్రీగానే ఉంటారు. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఈరోజేనండి, తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మార్నింగ్ వాళ్ళని అడగండి. ఎవ్రీథింగ్ వాళ్ళంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో ఉంటే 30,000 అని గట్టిగా ఫీల్ అవుతాం. ఈడకొస్తే మీకు 250 పౌండ్లే కదా అవుతది. సో అది మీకు పెద్ద అనే అమౌంట్ అనిపించదు. అందువల్ల ఏందంటే క్వాలిటీ ఇన్‌పుట్ ఇస్తేనే క్వాలిటీ అవుట్‌పుట్ మనం ఎక్స్‌పెక్ట్ చేయాలి. సో ఒకసారి మనం క్వాలిటీ ఇన్‌పుట్ ఇచ్చి క్వాలిటీ అవుట్‌పుట్ రాకపోతే బాధపడొచ్చు. అయినా క్వాలిటీ అవుట్‌పుట్ రావట్లేదంటే ఇంక దేంట్లోనో మిస్ అవుతుంది. అదొకసారి ఫోకస్ చేయండి. ఎందుకనంటే ప్రెజెంట్ జాబ్ సెక్టార్ కూడా ఇప్పుడంతా బానే ఉంది. రష్యన్ కూడా ఇప్పుడేం లేదు. ఇప్పుడంతా బానే ఉంది. అంటే నేను చూసిన దాంట్లో ప్రెజెంట్ బానే ఉంది. అందువల్ల అనేది 100% మీకు దాంట్లోనే అది యూజ్ అవుతది. సో పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవడానికైతే ఇంట్రెస్ట్ చూయించండి. నన్నడిగితే యూట్యూబ్‌లో చూడండి. కానీ డౌట్స్ ఉంటే మాత్రం 100% ఇన్‌స్టిట్యూట్ అనేది అప్రోచ్ అవ్వండి. సో మీకది యూజ్ అవుతది ఫర్దర్‌గా. మీ గురించనే నేను చెప్తున్నాను. అలానే నన్ను ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్‌లేందంటే, అసలు యూకే ఎవరెవరు రావచ్చు? ఎలాంటి వాళ్ళు రావచ్చు? ఏ స్టూడెంట్స్ రావచ్చు? అనేది నన్ను అడిగే క్వెషన్‌లు. సో వాళ్ళకి నేనేమంటానంటే, ప్రెజెంట్ యూకే మెయిన్‌గా ఏందంటే ఫినాన్స్ సెక్టార్ చాలా బావుంటది. హెల్త్ సెక్టార్ చాలా బావుంటది. సో ఈ 2 బేసిస్ చేసుకొని ఎవరైనా సీఏ స్టూడెంట్స్ ఉన్నా, లేకపోతే ఎవరైనా అకౌంట్స్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండి, మంచి రెలెవెంట్ డిగ్రీస్ ఉన్నా వాళ్ళకనేది ఇక్కడ ఫర్దర్‌గా చాలా బావుంటది. లేదు మేనేజ్మెంట్ సైడ్ ఆల్రెడీ చదివుండి ఇక్కడ ఏదన్నా జాబ్ సీకింగ్ ఉంటున్నా కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ లేకపోతే లాజిస్టిక్స్ ఇయన్నీ కూడా బానే ఉంటది. లేదు ఇంకొంచెం ఐటీలో కొంచెం టచ్ కావాలి అని అనుకుంటే బిజినెస్ అనలిస్ట్ వీటన్నిటికి కూడా చాలా బానే ఉంది. మెయిన్‌గా నన్నడిగితే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్‌కి అయితే ఇక్కడ చాలా అంటే చాలా బావుంటది. హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్‌కి ఎందుకు నేను అంటున్నానంటే, లండన్ అనేది మెయిన్‌గా వరల్డ్ వైడ్ టూరిస్ట్ హబ్ ఇది. సో మోస్ట్‌లీ టూరిజం అంతా గూడా ఇక్కడ చాలామంది ఇంటర్నేషనల్ టూరిజం ఎక్స్‌పోజర్ మీరిక్కడ ఎక్స్‌పీరియన్స్ జేయొచ్చు. మీరొచ్చిందే ఫారినర్స్ దగ్గరికి. బట్ ఇక్కడే ఫారినర్స్‌ని మళ్ళీ చూడొచ్చు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ మీరు చూడొచ్చు. సో, మెయిన్‌గా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మంచి చెఫ్‌లు ఎవరైనా ఉంటే ఇక్కడ చెఫ్‌ల రిక్వైర్మెంట్ చాలా అంటే చాలా బావుంటది. సో, ఒకసారి మీరది ట్రై జేయండి. 100% ఈ సెక్టార్ ఈ కేటగిరీస్‌లో ఉండే వాళ్ళందరికీ నేను యూకే రమ్మని ప్రిఫర్ చేస్తాను. 100% మీరొస్తే సెటిల్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇలాగ ఎవ్రీథింగ్
పార్ట్ టైమ్ అప్డేట్స్ కానీ, లేకపోతే స్టూడెంట్స్‌కి హెల్ప్ అయ్యే ఎవ్రీథింగ్ డేటా అంతా కూడా మీకు నేను ఏదో ఒకటి చెప్తానే ఉంటాను, ట్రై చేస్తానే ఉంటాను. ఎవరికో ఒకరికి, 100లో ఒకరికైనా యూజ్ అవుతదన్న అభిప్రాయం నాకు. సో, ఆ ఒక్కరు మంచిగా సెటిల్ అయినా నాకు ఈ వీడియోస్ చేసినందుకు నాకు ఆ సాటిస్ఫాక్షన్ నాకది చాలు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్. కుదిరితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య కొంచెం గ్రో అవుతా ఉంది. 100% మీకు క్వాలిటీ వీడియోస్ నేను మీకు అందజేస్తాను. 100% మీకు అది యూజ్ అవుతది. థాంక్ యూ ఫర్ వాచింగ్.